రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం. రావణుడి పేరు చెప్పినందుకైనా మీలాంటి రాక్షసులందరికీ ఆ రాముడు బుద్ధి చెప్తాడు ఎన్నికల రూపంలో. మెజారిటీ ఉన్నాం మనం, మన దగ్గర యూనిటీ లేదని మీరు ఇట్లా మాట్లాడతారు. మనం హిందువులం కదా, ఏ ధర్మం గురించి అయినా ఇట్లా మాట్లాడతామా? ఏ ధర్మాన్ని అయినా మనం అగౌరవపరచామా? మనమేమో అన్ని ధర్మాలను కలుపుకొని పోవాలి, అందరితోటి గౌరవంగా ఉండాలి. వీళ్ళేమో హిందువులు అని చెప్పుకుంటా హిందువులను విమర్శిస్తారు. అంబాటి రాంబాబు మాట్లాడినట్టు నిజంగా చాలా చాలా ఘోరమైన మాటలు అవి. ఎందుకంటే ఏం మాట్లాడుతుండో అసలు సోయిందో లేదో నాకైతే తెలియదు. ఎందుకంటే అందరూ వైసీపీ పార్టీని హిందూ వ్యతిరేక పార్టీ అంటుంటే ఏందో అనుకున్నా, కానీ ఈరోజు అంబాటి రాంబాబు మాటలు చూస్తే మాత్రం అది స్పష్టంగా కనబడ్డది. ముఖ్యంగా ఈ కలికాలంలో ఈ ఆధునిక యుగంలో అంట రావణుడే గెలుస్తాడంట. అంటే హిందువుల పట్ల వీళ్ళకున్న గౌరవం ఎట్లాంటిదో ఇక్కడ ఆయన మాటలు చూస్తే అర్థమవుతుంది. రావణ్ తోటి మాకు సంబంధం లేదు అని చెప్పుకుంటూనే మరొక వైపు ఈ యుగంలో, ఈ ఆధునిక యుగంలో రావణుడే గెలుస్తాడని చెప్పేసి హిందువుల మనోభావాల్ని ఎట్లా కించపరుస్తాడు అనేది ఒక్కసారి మనోడి మాటలు వినురి. అదే విధంగా ఉప చట్టం గురించి ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేది కూడా ఒకసారి చూడురి. విన్న తర్వాత మనదైన స్టైల్లో సమాధానం చెప్దాం. ఈ యుద్ధంలో, ఈ సమాజంలో, ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం. రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం. రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం. అదేదో ఉప్మా చట్టం అని ఎందుకు కేసు పెట్టారంట ఎవరో ఒక ఆయన. ఉపా చట్టాన్ని ఉప్మా చట్టం అన్నారంట. అనరా మరి? లేకపోతే ఉప్మా చట్టం అంట, చట్నీ లేని ఉప్మా చట్టం అది. రావణ్ అనే వ్యక్తి మీద పెడతారా దాన్ని? ఉప్మా చట్టం అంటే మళ్ళా కేసు పెడతారా? ఉప్మా చట్టం కాక ఏం చట్టం అది? పలావ్ చట్టమా? నాకు అర్థం కాలేదు. విన్నారు కదా అంబాటి రాంబాబు మాట్లాడినటువంటి ఫాల్తు మాటల్ని. ఈ ఆధునిక యుగంలో నట రావణుడు గెలుస్తాడు, రావణుడిదే విజయం అంట. ఏం మాట్లాడుతున్నావు అంబాటి రాంబాబు? ఫస్ట్ నీ నియోజకవర్గం మీద సత్తెనపల్లి ఏదో ఉంది కదా, అక్కడ గెలిచి అప్పుడు మాట్లాడు. అసలు ఈ నియోజకవర్గం సత్తెనపల్లిలో నువ్వు గెలుస్తావో లేదో తెలియదు. నువ్వు ఈ ఆధునిక యుగంలో రావణుడు గెలుస్తాడని చెప్పి మాట్లాడుతున్నావా? ఆధునిక యుగమే కాదురా భయ్, ఏ యుగంలోనైనా సరే రావణుడు గెలవలేడు. రావణుడి అంతం రాముడి చేతిలోనే అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. రాముని ముందు 100 మంది రావణాసురులు వచ్చినా, నీలాంటోళ్ళు కోట్ల మంది వచ్చినా రాముడి ముందు నిలవలేరు. అది కలియుగమైన ఆధునిక యుగమైన నీతో పాటు నేను నడిపిస్తున్నటువంటి వాళ్ళు, నీతో మాట్లాడిస్తున్నటువంటి వాళ్ళు 1,000,000 మంది వచ్చినా సరే రాముని ముందు గెలవలేరు, నిలవలేరు. రావణుడి అంతం రాముడి చేతుల్ని అనేది మీరు గుర్తుంచుకోవాలి. రోజు రోజుకి దిగజారిపోతారు. ఏకంగా ఈ ఆధునిక యుగంలో గెలిచేది రావణుడే అని చెప్పి మాట్లాడుతున్నావు బిడ్డ. రావణుడు అంటోడు ఎప్పటికీ గెలవలేడు అనేది నీకు తెలుసు, నీతో మాట్లాడిస్తున్న వాళ్ళకు కూడా తెలుసు. కానీ సనాతన ధర్మాన్ని విమర్శించినా మీకు ఓకే, రాముణ్ణి దూషించినా మీకు ఓకే, సీతామాతను దూషించినా మీ పార్టీకి ఓకే, ద్రౌపది మాతను దూషించినా మీకు ఓకే, దేవాలయాన్ని ధ్వంసం చేసినా మీకు ఓకే, విగ్రహాలను పడగొట్టినా మీకు ఓకే. హిందువుల పట్ల మీరు మాట్లాడుతున్నటువంటి మాటలే మిమ్మల్ని అధోపాతాలనికి ఆల్రెడీ తొక్కినాయి. కానీ రానున్న రోజుల్లో హిందువులకు స్పష్టంగా అర్థమైపోయింది. మీ మాటలే చెప్తున్నాయి మీరు హిందువుల పట్ల ఏ విధమైన ధోరణి కలిగి ఉన్నారు. రావణుడు గెలుస్తాడా? రాముణ్ణి నమ్మే మేము చూస్తాం బిడ్డ. మీరు హిందువుల పట్ల ఇంత వ్యతిరేకంగా ఉంటారా? నిజంగా మీది హిందూ వ్యతిరేకుల పార్టీ అని మీ మాటలు స్పష్టం చేసినాయి. మీ మాటలు రేపటి రోజున ఓట్ల రూపంలో హిందువులే మీకు బుద్ధి చెప్తారు. మిమ్మల్ని ఆల్రెడీ అధోపాతాలను తొక్కిర్రు, ఇంకా దారుణంగా మీరు పడిపోతారు. రావణుడు గెలుస్తాడు అనే ఒక మాట చాలు మీరేందో చెప్పడానికి, మీ విధానం ఏందో చెప్పడానికి. అదేవిధంగా జోసెఫ్ ప్రశ్న రావణ్ అంటోని మీద ఉపా చట్టం పెడితే ఆరాన్ని కూడా అవహేళన చేస్తాడు. ఏమని? అది ఉప్మా చట్టం అని గట్టిగా మాట్లాడితే కేసు పెడతారు. ఉప్మా చట్టమా లేకపోతే పొలవనా అని చెప్పేసి ఎట్లా మాట్లాడతారు అంటే అంత సెటరిక్గా మాట్లాడతారు. ఇది ఆంధ్రప్రదేశ్ పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకొస్తున్నా.
ఒక చట్టాన్ని ఏ విధంగా అగౌరవపరుస్తున్నాడు అనేది ఖచ్చితంగా మీ దృష్టికి రావాలి. ఆ ఉపా చట్టం అనేది అంబాటి రాంబాబు మీద మీరు పెట్టాలి. ఎందుకంటే అంబాటి రాంబాబుకు ఉప్మా చట్టం అంటాడు కదా, ఆ ఉప్మా చట్టం కాదు రాబాయ్, ఇది ఉపా చట్టం అని చెప్పి ఆ ఉపా చట్టంలో లోపలు వేస్తే అప్పుడు ఆ ఉపా చట్టం విలువేంది అనేది మనోడికి తెలుస్తుంది. ఎందుకు ఉపా చట్టం పెడతారనేది కూడా మనోడికి తెలుస్తుంది. సంఘ విద్రోహ కార్యకలాపాలు చేసేటోని మీద, ధర్మాన్ని దూషించడం మీద, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూడటం మీద, దేశ సమగ్రతకు భంగం కలిగించడం మీద ఈ ఉపా చట్టం పెడతారన్న విషయం ఈ అంబాటి రాంబాబు లాంటోడికి తెలియాలి. ఏదో పెద్ద రాజకీయ నాయకుడు లెక్క ఫీల్ అవుతాడు. చుట్టూ 10 మంది కూడా రారు. ఈయన ఒక నాయకుడు. ఈయన నిలబడ్డటువంటి ఆ సత్తనపల్లి అనే నియోజకవర్గంలో ఈయన గెలవలేడు. ఈయనట రావణుణ్ణి గెలిపిస్తాడ. రావణుడు అంటోడు రాముని బాణం ముందు నిలవలేడన్న విషయం తెలియదు. రావణుడు అంటాడు రామ బాణానికి నేల కూల్తాడన్న విషయం ఈయనకు తెలియదు. రావణుడి పేరు చెప్పినందుకైనా మీలాంటి రాక్షసులందరికీ ఆ రాముడు బుద్ధి చెప్తాడు ఎన్నికల రూపంలో. మీ మాటల్ని ప్రజలు గమనిస్తున్నారు. ఒకవైపు మాకు ఆ ప్రశ్న రావణంతో సంబంధమే లేదంటారు, ఆడెవడో మాకు తెలియదు అంటారు, చేతులు ఎత్తేస్తారు. మళ్ళా ప్రశ్న రావణంటోడు మేము కష్టంగా నిలబడతాం, ప్రశ్న రావణ్కి సంబంధించినటువంటి వాళ్ళు మమ్మల్ని కలిసిర్రు, మా నాయకుడిని కలిసిండ్రు, మేము సపోర్ట్ చేస్తామని చెప్పినామని చెప్పేసి కోట్ల మంది హిందువుల మనోభావాన్ని కించపరిచినోనికి మేము సపోర్ట్ చేస్తామని బహిరంగంగా చెప్తారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, తెలుగు ప్రజలారా, యావత్ హిందూ బంధువులారా ఒక్కసారి ఆ వైసీపీ నాటకాన్ని చూడండి. వైసీపీ వాళ్ళు డైరెక్ట్గా హిందువులకు వ్యతిరేకమని క్లియర్ కట్గా చెప్తారు. ఇక మీరే నిర్ణయం తీసుకోవాలి, మీరే బుద్ధి చెప్పాలి. ఎక్కడైనా హిందువుల దగ్గర వీళ్ళు కనబడితే ఫస్ట్ గల్లా బట్టి ఏంద్రాబాయ్ రావణుడు గెలుస్తాడు. ఆ బిడ్డ ఈ ఆధునిక యుగంలో ఏ యుగంలో అయినా, కలియుగమైనా, ఏ యుగమైనా మా రాముడే గెలుస్తాడు అని చెప్పి గల్లా బట్టి గుంజి మీరు సమాధానం చెప్పాలి. లేదంటే హిందువులు ఇంతమంది మెజారిటీ పీపుల్ ఉన్నటువంటి హిందువుల పట్ల ఇంత నీచంగా మాట్లాడుతుంటే, ఇంత అగౌరవపరిచే విధంగా మాట్లాడుతుంటే, ఇంతమంది మనోభావాన్ని కించపరుస్తుంటే హిందువులుగా మనం చేతులు కట్టుకొని కూర్చుందామా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇట్లా మాట్లాడటానికి బుద్ధి చెప్పాలా వద్దా అనేది కూడా మీరు డిసైడ్ అవ్వండి నిజంగా హిందువులు అయితే. ఎందుకంటే హిందువుల మనోభావాలు ఇంత దారుణంగా మాట్లాడతారా? మెజారిటీ ఉన్నాం మనం, మన దగ్గర యూనిటీ లేదని మీరు ఇట్లా మాట్లాడతారు. మనం హిందువులం కదా, ఏ ధర్మం గురించి అయినా ఇట్లా మాట్లాడతామా? ఏ ధర్మాన్ని అయినా మనం అగౌరవపరుస్తామా? మనమేమో అన్ని ధర్మాలను కలుపుకొని పోవాలి, అందరితోటి గౌరవంగా ఉండాలి. వీళ్ళేమో హిందువులు అని చెప్పుకుంటా హిందువులను విమర్శిస్తారు. కాబట్టి మన హిందువులు అని చెప్పుకొని హిందువుల మీద మాట్లాడటానికి మనం బుద్ధి చెప్పాలి. మీరు ఏ రాజకీయ పార్టీ అయినా అవ్వనివ్వండి, మీరు నిజంగా చెప్పాలంటే వైసీపీ అవ్వండి, జనసేన అవ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, మీరు ఏ పార్టీ అయినా కానివ్వండి, ఇండిపెండెంట్ అయినా కానివ్వండి, మీరు నిజంగా చెప్తున్నా ఒక్కసారి మీరు హిందువు అయితే ఆలోచన చేయండి. హిందువులను దూషించడం మీద, హిందూ దేవతలను దూషించడానికి బహిరంగంగా సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు హిందూ వ్యతిరేకులా కాదా? సనాతన ధర్మాన్ని దూషించడానికి సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు ధర్మ వ్యతిరేకులా కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి. నిజంగా మన ధర్మాన్ని ఎవరైనా అగౌరవపరిస్తే వాడిని తిట్టి ఇట్లా మాట్లాడడం తప్పు. ఇంకోసారి అట్లా మాట్లాడితే బాగుండదు. ఉపా చట్టం కాదు, ఇంకా బలమైన చట్టాలు పెట్టుర్రి. దేశానికి వ్యతిరేకంగా, ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడతానని చెప్పేసి అలాంటి శిక్ష పడాలని కోరుకోవాలి. కానీ లేదు అలాంటి బయటికి తీసుకురావాలి, లేదంటే అలాంటి మద్దతు ఇవ్వాలి అంటారు. అంటే ఆడి చేత మాట్లాడించింది వీళ్ళేనా అని ఒక డౌట్ వస్తుంది. ఆడిని అసలు నిజంగా ఇన్ని మాటలు మాట్లాడడానికి కారణం వీళ్ళేనా? వాడికి ఆర్థికంగా ఏమైనా సపోర్ట్ చేసిర్రా? వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? వాడిని అరెస్ట్ చేసి ఉపా చట్టం పెడితే ఈ రావణ్ అనేటువంటి ఫోన్లో ఏముంది? ఆ రావణ్ అనేటువంటి ఫోను పోలీసులు స్వాధీనం చేసుకున్న దగ్గర నుంచి వీళ్ళలో భయం మొదలైంది. ఏమేమో మాట్లాడతారు, పిచ్చిగా మాట్లాడతారు. సనాతన ధర్మాన్ని దూషించినా పర్లేదు, రాముడు తిట్టినా పర్లేదు, సీతను తిట్టినా పర్లేదు, ద్రౌపది మాతను తిట్టినా పర్లేదు, కానీ మేము వాడికే సపోర్ట్ చేస్తామంటే దీని వెనకాల ఆంతర్యం ఉంది. వాడితో మాట్లాడించింది వీళ్ళేనా అనేది హిందువులందరూ ఆలోచన చేయాలి. అదే విధంగా వాడికి వీళ్ళు ఏమన్నా వెనకాల ఆర్థికంగా సపోర్ట్ చేశారు అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే వాని ఫోన్లో ఏమేమి లావాదేవీలు ఉన్నాయి, ఆయన ఫోన్లో ఏమేమి సమాచారం ఉంది, వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? ఏకంగా కోట్ల మంది ఆరాధించే హిందువులకి, ఆ కోట్ల మంది ఫాలో అయ్యే సనాతన ధర్మానికి వీళ్ళు వ్యతిరేకంగా పోతున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు మనం వీళ్ళ ధోరణి ఏ విధంగా కలిగి ఉంది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు, యావత్ హిందూ బంధువులందరూ మన ధర్మం జోలికి వస్తే వాడికి బుద్ధి చెప్పాలి. పరధర్మాన్ని దూషించినా కూడా, పరధర్మం జోలికి వేరా కూడా హిందువులుగా పరధర్మాన్ని దూషించొద్దని మనం బుద్ధి చెప్పాలి. మనం మన ధర్మాన్ని ప్రేమిద్దాం, పరధర్మాన్ని గౌరవిద్దాం. ఇట్లా మాట్లాడటానికి తోలు తీద్దాం.
మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జై శ్రీరామ్.